నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నాము అనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రూరల్ డీసీపీ శ్రీ కెఎం మహేశ్వరరాజు ఐపీఎస్ గారు, మైలవరం ఏసీపీ శ్రీ వై ప్రసాదరావు గార్ల పర్యవేక్షణలో మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ గిరిబాబు గారు, విస్సన్నపేట ఎస్ఐ శ్రీ రామకృష్ణ గారు వారి సిబ్బంది మరియు ఎక్సైజ్ అధికారులతో కలిసి విస్సన్నపేట గ్రామంలోని చండ్రు పట్ల తండ, కొర్ర తండ, పెద్ద తండ మొదలగు ఏరియాల్లో, అదేవిధంగా తిరువూరు ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది మరియు ఎక్సైజ్ అధికారులతో కలిసి తిరువూరు మండలంలోని వామకుంట్ల గ్రామంలో మరియు గంపలగూడెం ఎస్ఐ గారు వారి సిబ్బంది మరియు ఎక్సైజ్ అధికారులతో కలిసి గంపలగూడెం అమ్మిరెడ్డిగూడెం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుండి 8 గంటల వరకు ఏకకాలంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ అండ్ సెర్చ్ లో భాగంగా గతంలో నాటుసారా తయారు చేయు ప్రాంతాల్లో అనుమానితులను మరియు పాత నేరస్తులను వివిధ ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, నగర పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని, నాటుసారా, గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇక నుంచి తరచుగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడంతో పాటు అన్ని ప్రాంతాల్లో తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుందని, నేరాలు, ఘర్షణలు నియంత్రణకు పూర్తి స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.